2 నెలలుగా వైసీపీలో పెత్తందారులు తనను అవమానిస్తుంటే పార్టీ అధిష్టానం పట్టించుకోలేదని విమర్శించారు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా. తాను ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ ఇన్ఛార్జితో శంకుస్థాపన చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను కాంగ్రెస్లో చేరి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లుగా తెలిపారు. ఒకవేళ పార్టీ మారాలని అనుకుంటే ఆ పని ఎప్పుడో చేసేవాడినని చెప్పుకొచ్చారు ఎలిజా. ఇచ్చినటువంటి 114 అసెంబ్లీ స్థానాల్లో చింతలపూడి అసెంబ్లీ స్థానానికి నన్ను సెలెక్ట్ చేసి నా పేరు ప్రకటించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారి, అలాగే మరి జాతీయ అధ్యక్షులు ఖర్గే గారికి, అలాగే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కారణాలు ఏంటంటే, చాలా మంది అనుకుంటున్నట్టుగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీటు రాక నేను వెళ్ళిపోయానని చాలా మంది అనుకుంటా ఉన్నారు. అది చాలా తప్పది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక పెత్తందారులు మరి నన్ను అవమానించడం జరిగింది. ఇది నాకు చాలా బాధ కలిగించింది. సో అందుకని నేను ఖచ్చితంగా ఇక్కడ నాకు మనుగడ లేదు, అంటే నేను ఇక్కడ ఉండలేను అనే ఉద్దేశంతో నేను పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బయటకు రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాను అంటే, ఇలాంటి నీచ సంస్కృతి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీగా నేను గుర్తించాను. నిన్న ప్రకటించినటువంటి 114